బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖతో వీరిద్దరి భేటీపై ఆసక్తిగా మారింది. మధ్యాహ్నం హరిరామ జోగయ్య ఓ లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ తో చర్చించిన అంశాలు అందులో ప్రస్తావించారు. తాను 40 నుంచి 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని కోరానని, అయితే పవన్ కళ్యాణ్ 40 స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారన్నారు. అలాగే పవన్ ను సీఎంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారన్న విషయాన్ని జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లుగా లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య. అధికార పంపిణీ సవ్యంగా జరగాలన్నారు. అలా జరిగితే 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. హరిరామ జోగయ్య లేఖ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్. మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖతో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్ చంద్రశేఖర్, ఈ మేజర్ డెవలప్మెంట్ ని ఎలా చూడాలి? హరిరామ జోగయ్య లేఖ తర్వాత ఈరోజు సాయంత్రమే డిన్నర్ మీట్ కి భేటీ అవడం మీద ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? దేవి, హరిరామ జోగయ్య లేఖకు ఈ నీటితో ఎటువంటి సంబంధం లేదు. హరిరామ జోగయ్య మొన్న కలిసిన పవన్ కళ్యాణ్ తో కలిసిన తర్వాత తన అభిప్రాయాలను, అలాగే పవన్ కళ్యాణ్ తో ఏ అంశాలు చర్చించానన్న అంశానికి సంబంధించి అందులోని వివరాలకు సంబంధించిన సారాంశాన్ని హరిరామ జోగయ్య లేఖ రాశారు. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగలేదు. రెగ్యులర్ గా గతంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి, సీట్ల వ్యవహారానికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఒక భేటీ నిర్వహించారు. సో ఈ భేటీ కంటిన్యూషన్ గానే, దీన్ని కొనసాగింపు భేటీగానే దీన్ని చూడాల్సి వస్తుంది. ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద, రెండోది ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద కూడా కసరత్తు చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో రెండు పార్టీలు కలిపి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఈ అంశాలన్నిటికీ సంబంధించిన వ్యవహారం మీద మరి అంటే ఈ రోజు డిన్నర్ మీట్ లో ఈ అంశాలన్నిటి మీద రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఈ ఒకవైపు వైసీపీకి సంబంధించిన కసరత్తు, అభ్యర్థుల కసరత్తు పెద్ద ఎత్తున జరుగుతోంది. సో దాదాపు ఫైనల్ స్టేజ్ కి వైసీపీకి సంబంధించిన కసరత్తు ముగిసిపోయిన నేపథ్యంలో ఈ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కావచ్చు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు కావచ్చు, ఈ రెండు పార్టీల్లో పెద్దగా కనిపించడం లేదు. సో ఇది రెండు పార్టీల్లోని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భేటీ అనేది కొనసాగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో వీలైనంత త్వరగా అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు ప్రారంభించడానికంటే ముందుగా సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కూడా కొంత ఫైనల్ ఖరారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అంశాన్ని, ఆ ఎజెండాని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ ఇంకా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, అంటే టీడీపీతో అలాగే జనసేనతో కలిసి వెళ్లాలా లేదా అన్న అంశానికి సంబంధించి బీజేపీ అధినాయకత్వం కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో, సో ఈలోగా ఈ రెండు పార్టీలు కలిసిన కసరత్తు ఏ విధంగా ఉండాలన్న దాని మీద కూడా